హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మోహన్ బోయ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మన ఛానల్లో యూపీఎస్సికి అలాగే ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్కి ఉపయోగపడేటట్టు వీడియోస్ చేయడం జరుగుతుంది. సో మనం ఎన్విరాన్మెంట్ సిరీస్ కూడా స్టార్ట్ చేస్తాం. ఆల్రెడీ పాలిటీ కంప్లీట్ అయిపోయింది, ప్లేలిస్ట్లో వెళ్ళి చెక్ చేయొచ్చు. పాలిటీ సిరీస్ కంప్లీట్ అయిపోయింది. సో తర్వాత ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కంటిన్యూ చేస్తున్నాం. సో ఎన్విరాన్మెంట్లో మనం ఈరోజు చాప్టర్ 12 గురించి చూస్తున్నాం, టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్. ప్రీవియస్గా మనం వెట్లాండ్ ఎకోసిస్టమ్ గురించి వీడియో చేసాము. సో వెట్లాండ్స్ గురించి, రామ్సర్ కన్వెన్షన్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. సో తర్వాత ఇప్పుడు టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ గురించి చూద్దాం. సో టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ అనేది దాని గురించి డీటెయిల్స్గా చూద్దాం ఈ వీడియోలో. సో టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ అనేది గ్రేటర్ టెంపరేచర్ ఉన్న క్యారెక్టర్స్తో అలాగే ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, బోత్ డయర్నల్ అండ్ సీజనల్ బేసిస్. టెరెస్ట్రియల్ ఎకోసిస్టంలో వన్ ఆఫ్ ద క్యారెక్టర్ వచ్చేసి గ్రేటర్ టెంపరేచర్ ఫ్లక్చువేషన్స్, టెంపరేచర్ చేంజెస్ అనేవి ఉంటాయి. అలాగే డయర్నల్గా, అలాగే సీజనల్ బేసిస్గా. సీజనల్గా చేంజెస్ ఉంటుంది, అలాగే డయర్నల్గా చేంజెస్ ఉంటాయి. సో ద అవైలబిలిటీ ఆఫ్ లైట్ ఈస్ గ్రేటర్ ఇన్ టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్స్ దాన్ ఇన్ అక్వాటిక్ ఎకోసిస్టమ్స్. సో టెరెస్ట్రియల్ ఎకోసిస్టంలోనే టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ అంటే జనరల్గా ల్యాండ్ ఎకోసిస్టమ్ అని చెప్పొచ్చు. సో అక్వాటిక్ ఎకోసిస్టమ్ దానికంటే దీంట్లో లైట్ అవైలబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనము టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ని క్లాసిఫై చేయొచ్చు. సో టండ్రా రీజియన్, ఫారెస్ట్ ఎకోసిస్టమ్, గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్ అండ్ డెజర్ట్ ఎకోసిస్టమ్గా ఈ ల్యాండ్ ఎకోసిస్టమ్ని, టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ని క్లాసిఫై చేయొచ్చు. ఫారెస్ట్ ఎకోసిస్టంలో మళ్ళీ మనకి టైప్స్ ఆఫ్ ఫారెస్ట్, కోనిఫరస్, టెంపరేట్ డెసిడస్ ఫారెస్ట్, టెంపరేట్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్, టెంపరేట్ రెయిన్ ఫారెస్ట్, ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్, ట్రాపికల్ సీజనల్ ఫారెస్ట్, సబ్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అని క్లాసిఫై చేయొచ్చు. అలాగే గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్లో అయితే మనకి సెమీ అరిడ్ జోను, డ్రై సబ్ హ్యూమిడ్ జోను, మోయిస్ట్ సబ్ హ్యూమిడ్ జోను, హ్యూమిడ్ మౌంటైన్ అని క్లాసిఫై చేయొచ్చు. డెజర్ట్ ఎకోసిస్టంలో హాట్ డెజర్ట్, కోల్డ్ డెజర్ట్గా క్లాసిఫై చేయొచ్చు అనమాట. సో బయోమ్స్ అంటే ఏంటో చూద్దాం. సో టండ్రా బయోము, టైగా బయోము, టెంపరేట్ డెసిడస్ ఫారెస్ట్, ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్, సవన్నా, గ్రాస్ ల్యాండ్, డెజర్ట్ ఇవన్నీ కూడా బయోమ్స్ అనమాట. సో టండ్రా అంటే మనకి టండ్రా అనేది బ్యారెన్ ల్యాండ్ మీనింగ్. సో 2 టైప్స్ ఆఫ్ టండ్రా ఉంటుంది, ఒకటి ఆర్కిటిక్, ఆల్పైన్ అని. సో ఆర్కిటిక్ టండ్రా ఎక్స్టెండ్స్ యాజ్ ఏ కంటిన్యూస్ బెల్ట్ బిలో ద పోలార్ ఐస్ క్యాప్ అండ్ బిలో ద ట్రీ లైన్ ఇన్ నార్థన్ హెమిస్ఫియర్లో ఉంటుంది. సో మనకి బయోమ్స్ అన్నీ కూడా ఎర్త్ జియోగ్రఫీ పైన బేస్ అయ్యి ఉంటాయి. సో మనకి ఎర్త్ మధ్యలో ఈక్వేటర్ ఉంటుంది. సో ఈక్వేటర్కి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మధ్య అంతా కూడా ట్రాపికల్ రీజన్, తర్వాత టెంపరేట్ రీజన్, తర్వాత పోల్స్ ఉంటాయి. సో అక్కడ మనకి టండ్రా రీజన్ అనేది పోల్స్ దగ్గర ఉంటుంది. ఆర్కిటిక్ టండ్రా అనేది నార్థన్ హెమిస్ఫియర్కి పోలార్ ఐస్ క్యాప్ దగ్గర ఉంటుంది. సో ఆర్కిటిక్ టండ్రా అనేది పోలార్ ఐస్ క్యాప్ దగ్గర ఉంటుంది. అండ్ అబోవ్ ద ట్రీ లైన్ ఇన్ ద నార్థన్ హెమిస్ఫియర్, ట్రీస్ ఉండే ఆ లైన్ దాటి ఉంటుంది అనమాట. సో అదే టండ్రా భయము. నెక్స్ట్ సౌత్ పోల్లో అంటార్టికా టండ్రా ఉంటుంది. సో ఎర్త్కి నార్త్ పోల్లో మనకి నార్త్ పోల్, సౌత్ పోల్ ఉంటుంది కదా. సో సౌత్ పోల్ ఆర్కిటిక్, నార్త్ పోల్ ఆర్కిటిక్, సౌత్ పోల్లో అంటార్కిటిక్ టండ్రా అనేది ఉంటుంది. ఇది చాలా చిన్నదనమాట. సో ఫ్లోరా అంటే ప్లాంట్ కమ్యూనిటీ ప్రజెంట్ ఇన్ దట్ ఏరియా. సో ఫ్లోరా వచ్చేసి కాటన్ గ్రాస్ ఉంటుంది, ప్లాంట్స్, అక్కడ సెడ్జెస్ ఉంటాయి, డ్వార్ఫ్ హీత్ ఉంటుంది, విల్లోస్, బిచెస్, లైకెన్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఫానా అంటే అనిమల్ కమ్యూనిటీ ప్రజెంట్ ఇన్ దట్ ఏరియా. సో టండ్రా రెయిన్ డీర్ ఉంటుంది, మస్క్ ఆక్స్, ఆర్కిటిక్ హేర్ ఉంటుంది, క్యారిబో, లెమ్మింగ్స్ అండ్ స్క్విరల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద టండ్రా బయోమ్. సో డెజర్ట్లో చూస్తే మనకి డెజర్ట్స్ అన్నీ కూడా మనకి ఎర్త్ పైన 1/7 ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ అన్నిటిని కూడా ఆక్యుపై చేసి ఉంటాయి డెజర్ట్స్. మనకి చూస్తే మెయిన్గా ట్రాపికల్ రీజన్స్లో ఎక్కువగా ఉంటుంది. సో ఆఫ్రికన్ డెజర్ట్స్, వెస్ట్ ఏషియన్ డెజర్ట్, సౌత్ ఇక్కడ మళ్ళీ అమెరికాలో డెజర్ట్స్, ఆస్ట్రేలియన్ డెజర్ట్, సౌత్ ఆఫ్రికన్ డెజర్ట్స్, ఇలా మనకి డెజర్ట్స్ అనేవి మొత్తం అన్నీ కలిపి ఎర్త్ సర్ఫేస్ పైన 1/7 కవర్ అయినాయి. సో ఫార్మ్డ్ ఇన్ ద రీజన్ విత్ లెస్ దాన్ 25 సెంటీమీటర్ ఆఫ్ రైన్ఫాల్. సో ఆటోమేటిక్గా సో డెజర్ట్ రీజన్స్లో రైన్ఫాల్ తక్కువగా ఉంటుంది కాబట్టి సో ఈ రీజన్స్ అంతా కూడా 25 సెంటీమీటర్ యాన్యువల్గా 25 సెంటీమీటర్ కంటే రైన్ఫాల్ అనేది తక్కువగా ఉంటుంది. సో మనకి 2 టైప్స్ ఆఫ్ డెజర్ట్స్ ఉంటాయి, ఒకటి హాట్ డెజర్ట్, థార్ డెజర్ట్ ఎగ్జాంపుల్. కోల్డ్ డెజర్ట్ వచ్చేసి లడక్ అండ్ లే, మనకి జమ్మూ కాశ్మీర్ దగ్గర లడక్ కూడా ఇప్పుడు యూనియన్ టెరిటరీ కదా. సో లడక్ కూడా కోల్డ్ డెజర్ట్ అనమాట, లడక్ అండ్ లే.
ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ కోల్డ్ డెజర్ట్స్. నెక్స్ట్ ఫ్లోరా, డెజర్ట్స్ ఉండే ప్లాంట్ కమ్యూనిటీ చూస్తే మనకి క్యాక్టస్ ఉంటుంది, దాని క్యాక్టీ అంటాం, అకేషియా, యుఫోబియా అండ్ ప్రిక్లీ పేర్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఫానా వచ్చేసి ష్రివ్, ఫాక్స్, వుడ్ ర్యాట్స్, ర్యాబిట్స్, క్యామెల్స్ అండ్ గోట్స్ అండ్ రోడెంట్స్, ఇన్సెక్ట్స్, ఇవన్నీ కూడా అనిమల్స్ ప్రెజెంట్ ఇన్ దట్ డెజర్ట్ బయోమ్. నెక్స్ట్ గ్రాస్ల్యాండ్ చూస్తే మనకి గ్రాస్ల్యాండ్ అంటే ల్యాండ్లో గ్రాసెస్ ఉంటుంది. సో ఆ ల్యాండ్ అంతా కూడా గ్రాసెస్ డామినేట్ చేస్తూ ఉంటాయి. సో ఇది కూడా ల్యాండ్ సర్ఫేస్ అంతా కూడా ఎర్త్ పైన ఉన్న ల్యాండ్ సర్ఫేస్ ఆల్మోస్ట్ 20% అంతా ఆక్యుపై చేసి ఉంటుంది. సో ట్రాపికల్ గ్రాస్ ల్యాండ్స్ ఆర్ కామన్లీ కాల్డ్ సవన్నాస్. సో ట్రాపికల్ గ్రాస్ ల్యాండ్స్ని సవన్నాస్ అంటాం మనము. దే అక్కర్ ఇన్ ఈస్టర్న్ ఆఫ్రికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా అండ్ ఇండియా. సో ఆస్ట్రేలియాలోను, ఇండియాలోను, సౌత్ అమెరికా, ఈస్టర్న్ ఆఫ్రికాలో ఇవి ఉంటాయి. నెక్స్ట్ ఫ్లోరా, ప్లాంట్ కమ్యూనిటీ వచ్చేసి గ్రాసెస్ ఆర్ ద డామినేటింగ్ ప్లాంట్స్ విత్ స్కాటర్డ్ డ్రాఫ్ట్ రెసిస్టెంట్ థార్నీ ట్రీస్. సో ఫ్లోరా అంతా కూడా ప్లాంట్ కమ్యూనిటీ అంతా కూడా గ్రాసెస్ డామినేట్గా ఉంటుంది, థార్నీ ట్రీస్ కూడా ఉంటాయి, అక్కడ స్కాటర్ అయి ఉంటాయి. సో ఫానా వచ్చేసి బ్యాడ్జర్స్, ఫాక్స్, యాస్, జీబ్రా, యాంటిలోప్స్ అనేవి ఉంటాయి. సో టైగా అనదర్ బయోము. సో ఇది అకౌంట్స్ ఫర్ లోయెస్ట్ యాన్యువల్ యావరేజ్ టెంపరేచర్స్ ఆఫ్టర్ టండ్రా అండ్ పర్మనెంట్ ఐస్ క్యాప్స్. సో నార్త్ పోల్లో, సౌత్ పోల్లో మనకి టండ్రా రీజన్ ఉంటుంది. టండ్రా రీజన్ కింద మనకి టైగా జోన్ ఉంటుంది, టైగా బయోమ్ ఉంటుంది. సో ఇక్కడ లోయెస్ట్ యాన్యువల్ యావరేజ్ టెంపరేచర్స్ ఉంటాయి, టండ్రా కంటే తక్కువగా ఉంటాయి టెంపరేచర్. సో ఎక్స్ట్రీమ్ మినిమం టెంపరేచర్స్ ఆఫ్ టైగా ఆర్ టిపికల్లీ లోవర్ దాన్ దస్ ఆఫ్ టండ్రా. సో టండ్రా కంటే ఇక్కడ మినిమం టెంపరేచర్ అనేది ఇంకా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. సాయిల్ ఈజ్ పూర్ ఇన్ న్యూట్రియంట్స్, సాయిల్ న్యూట్రియంట్స్ తక్కువగా ఉంటాయి. సో కొనిఫరస్ ట్రీస్ ఉంటాయి అన్నీ. సో కొనిఫరస్ ట్రీస్ అంటే ట్రీస్ అన్నీ కోన్ షేప్లో ఉంటాయి. సో ఎందుకంటే ఇక్కడ టెంపరేచర్ తక్కువ ఉంటుంది, స్నోఫాల్ పడుతుంటుంది కాబట్టి ఈ స్నోఫాల్ పడ్డదంతా కూడా ఆ ట్రీస్ పైన అక్యుమిలేట్ అవుతున్నట్ల కింద పడిపోవడానికి అలా ట్రీ సర్వైవల్ కోసము కోనిఫరస్ ట్రీసే గ్రో అవుతాయి మోస్ట్గా. నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ద స్పీసీస్ ఆఫ్ టైగా సచ్ యాజ్ స్ప్రూస్, ఫిర్ అండ్ పైన్ ఆర్ ఎవర్ గ్రీన్. సో ఎవర్ గ్రీన్ ట్రీస్ అయిన స్ప్రూస్, ఫిర్ అండ్ పైన్ ఇవన్నీ కూడా స్పీసీస్ అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ టైగా భయంలో. నెక్స్ట్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్లో చూస్తే మనకి, సో ఫారెస్ట్ ఎకోసిస్టమ్ను సో మనకి ఈక్వేటార్ చుట్టూ ఉండే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ట్రాపికల్ రీజన్. సో ఇక్కడ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్, ట్రాపికల్ డెసిడస్ ఫారెస్ట్, ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అన్నీ కూడా ఉంటాయి. సో ట్రాపికల్ రీజన్ పైన ఉన్న రీజన్ని టెంపరేట్ రీజన్ అంటాము. సో ఈ టెంపరేట్ రీజన్లో ఆల్మోస్ట్ టెంపరేట్ డెసిడస్ ఫారెస్ట్, టెంపరేట్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్, టెంపరేట్ రెయిన్ ఫారెస్ట్ అనేవి ఉంటాయి అన్నమాట. సో మనకి ఫస్ట్ టైప్స్ ఫారెస్ట్లో కోనిఫరస్ ఫారెస్ట్ చూస్తే, సో కోల్డ్ రీజన్లో ఉంటుంది, హై రైన్ఫాల్ ఉన్న రీజన్. సో కోనిఫరస్ అంటే ట్రీస్ అన్నీ కూడా కోన్ షేప్లో ఉంటాయి. సో అది కోనిఫరస్ ట్రీస్. సో కోల్డ్ రీజన్ విత్ హై రైన్ఫాల్ ఉన్న కోల్డ్ రీజన్లో ఉంటుంది. సో అక్కడ ఉన్న ప్లాంట్స్ వచ్చేసి ఫ్లోరా, స్ప్రూస్, ఫిర్, పైన్ ఉంటాయి. ఫానా అంటే అనిమల్స్ ప్రెజెంట్ ఇన్ దట్ రీజన్. సో బేర్, రెడ్ ఫాక్స్, పాక్పెయిన్ ఉంటుంది. సో సాయిల్ ఎలా ఉంటుందంటే కోనిఫరస్ ఫారెస్ట్లో సాయిల్ అసిడిక్ అండ్ మినరల్ డెఫిషియెంట్ సాయిల్గా ఉంటుంది. నెక్స్ట్ టెంపరేట్ డెసిడస్ ఫారెస్ట్లో మోడరేట్ క్లైమేట్ ఉంటుంది. ప్లాంట్స్ ఆర్ ప్రెజెంట్ ఆర్ బ్రాడ్ లీవ్స్ ఉంటాయి. నెక్స్ట్ సాయిల్ వచ్చేసి పోడోజోలిక్ అండ్ ఫెయిర్లీ డీప్ సాయిల్ ఉంటుంది. నెక్స్ట్ టెంపరేట్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్లో మనకి మెడిటేరియన్ క్లైమేట్ ఉన్న రీజన్స్లో టెంపరేట్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అనేది ఉంటుంది. సో అక్కడ క్లైమేట్ అంతా కూడా మెడిటేరియన్ రీజన్స్లో ఎక్కువ ఈ ఫారెస్ట్ ఉంటుంది. సో ఇక్కడ డ్రై సమ్మర్స్, వెట్ వింటర్స్ ఉంటాయి. సో డ్రై సమ్మర్స్ ఉండడం వల్ల మనకి ఫారెస్ట్ ఫైర్స్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఫైర్ అనేది ఇంపార్టెంట్ హజార్డ్ ఫ్యాక్టర్ ఇక్కడ, హజార్డస్ ఏజెంట్ ఫైర్ అనేది. సో టెంపరేట్ రెయిన్ ఫారెస్ట్లో మనకి మార్క్డ్ సీజనాలిటీ ఉంటుంది, హై రెయిన్ఫాల్ అండ్ హెవీ ఫాగ్ అనేది ఉంటుంది టెంపరేట్ రెయిన్ ఫారెస్ట్లో. నెక్స్ట్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్లో ఈక్వేటర్కి దగ్గరగా ఉంటుంది ఇది. సో ఇక్కడ ఫ్లోరా వచ్చేసి హైలీ డైవర్స్డ్ వైన్స్, క్రీపర్స్, బ్రోమిలైడ్స్ ఉంటాయి. సో సాయిల్ రెడ్ లాటోసోల్స్ అండ్ దెర్ ఆర్ థిక్ ఆల్సో కాల్డ్ మాన్సూన్ ఫారెస్ట్, ప్రొనౌన్స్డ్ వెట్ అండ్ డ్రై పీరియడ్, ట్రాపికల్ సీజనల్ ఫారెస్ట్. నెక్స్ట్ సబ్ ట్రాపికల్ ఫారెస్ట్లో మనకి బ్రాడ్ లీఫ్ ట్రీస్ ఉంటాయి, ఏపీఫైట్స్ అనేవి కామన్గా ఉంటాయి. నెక్స్ట్ ఇండియాలో ఫారెస్ట్ ఇన్ ఇండియా చూస్తే మనకి ఇండియాలో ఉన్న టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ చూస్తే మనకి ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ టైప్స్ ఉన్నాయి. సో దాంట్లో ఎక్కడ డిస్ట్రిబ్యూట్ అంటే వెస్టర్న్ స్లోప్ ఆఫ్ వెస్టర్న్ ఘాటీస్. సో మనకి సదరన్ రీజన్లో వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. సో ఇక్కడ ఈ వెస్టర్న్ స్లోప్కి, ఈ ఘాట్స్కి వెస్టర్న్ సైడ్
వెస్టర్న్ స్లోప్లో ఈ ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనేది ఉంటుంది. నార్త్ ఈస్ట్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో కూడా ఉంటుంది. సో రైన్ఫాల్ ఇక్కడ 200 సెంటీమీటర్స్ కంటే ఎక్కువగా ఉంటుంది. సో రోజ్వుడ్, మహాగోని, ఐని అండ్ ఐబోని అనేవి కూడా గ్రో అవుతుంటాయి ఇక్కడ. నెక్స్ట్ సెమీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనేవి వెస్టర్న్ స్లోప్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్. సో వెస్టర్న్ ఘాట్స్కి వెస్టర్న్ స్లోప్ దగ్గర, అలాగే నార్త్ ఈస్ట్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో కూడా ఉంటుంది. సో లెస్ రైనియర్ పార్ట్స్ ఆఫ్ ద సేమ్. నెక్స్ట్ వైట్ సిడార్ స్పీసీస్ ఉంటాయి ఇక్కడ. వైట్ సిడార్, హొలాక్స్, కేల్ అనేవి గ్రో అవుతుంటాయి. నెక్స్ట్ మాయిస్ట్ డెసిడస్ ఫారెస్ట్ వచ్చేసి మనకి హిమాలయస్ ఫుట్ హిల్స్లోను, ఈస్టర్న్ స్లోప్స్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్కి ఈస్టర్న్ స్లోప్స్ ఉంటాయి అన్నమాట. ఈస్ట్ సైడ్ ఉండే స్లోప్స్కి ఈ మాయిస్ట్ డెసిడస్ ఫారెస్ట్ అనేవి ఉంటాయి. అలాగే ఒడిశాలోను ఈ మాయిస్ట్ డెసిడస్ ఫారెస్ట్ ఉంది. రెయిన్ఫాల్ అనేది 100 to 200 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇక్కడ గ్రో అయ్యే స్పీసీస్ టీక్, సాల్, షీసం, హుర్రా, మావు, అమ్లా, సియోల్, కుసుమ్, శాండల్వుడ్ అనేవి గ్రో అవుతాయి. నెక్స్ట్ డ్రై డెసిడస్ ఫారెస్ట్ అనేది మనకి రైనియర్ రీజన్స్ ఆఫ్ పెనిన్సులాలో గ్రో అవుతుంటుంది. అలాగే డెక్కన్ పెనిన్సులాలో అయినా రైనీ రీజన్స్లో, అలాగే ప్లెయిన్ ఆఫ్ యూపీ అండ్ బీహార్లో కూడా డ్రై డెసిడస్ ఫారెస్ట్ ఉంటుంది. 7 to 100 సెంటీమీటర్స్ రైన్ఫాల్ ఉంటుంది. 70 to 100 సెంటీమీటర్స్ రైన్ఫాల్ ఉంటుంది. సో ఇక్కడ టీక్ ఇన్ హయ్యర్ రైన్ఫాల్ రీజన్స్, ఎక్కువ రైన్ఫాల్ ఉన్న రీజన్స్లో టీక్ అనేది గ్రో అవుతుంది. అండ్ టెండు అండ్ పాలాస్, అమల్టాస్, బేల్, ఖేర్, అలెక్స్ వుడ్ ఇన్ లోయర్ రైన్ఫాల్ రీజన్స్, తక్కువ రైన్ఫాల్ ఉన్న రీజన్స్లో ఈ స్పీసీస్ గ్రో అవుతాయి. నెక్స్ట్ ట్రాపికల్ థోర్న్ ఫారెస్ట్ కూడా ఉంటుంది. సో సెమీ అరిడ్ రీజన్స్ ఆఫ్ సౌత్ వెస్ట్ పంజాబ్, హర్యానా, సౌత్ వెస్ట్ పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో ఈ ట్రాపికల్ థార్న్ ఫారెస్ట్ ఉంటుంది. సో సెమీ అరిడ్ రీజన్స్ ఆఫ్ సౌత్ వెస్ట్లో ఇక్కడ ఉంటుంది. రెయిన్ఫాల్ వచ్చేసి 50 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉంటుంది. ఇక్కడ పెరుగుతున్న స్పీసీస్ వచ్చి బాబుల్ బేర్, వైల్డ్ డేట్ పామ్స్ అన్నీ, అలాగే ఖైర్, నీమ్, కేజ్రీ, పాలాస్, టొసాకే అనేది గ్రో అవుతుంది. గ్రాస్ కూడా 2 meters కంటే ఎక్కువ ఉంటుంది అనమాట. గ్రాస్ గ్రేటర్ దాన్ 2 meters. నెక్స్ట్ లిస్టోరల్ అండ్ స్వాంప్ ఫారెస్ట్, లాస్ట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ ఇండియా. సో రిజర్వాయర్స్ ఆఫ్ డెక్కన్ ప్లాట్యూ, లాగూన్స్ ఆఫ్ సౌత్ వెస్ట్ కోస్ట్, సలైన్ ఎక్స్పాన్సెస్ ఆఫ్ రాజస్థాన్, గుజరాత్లో ఉన్న కచ్, అలాగే ఫ్రెష్ వాటర్ లేక్స్, రిజర్వాయర్స్ ఆఫ్ గుజరాత్లోన ఈ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఉంటుంది. సో రెయిన్ఫాల్ అనేది గ్రేటర్ దాన్ 200 సెంటీమీటర్స్. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ స్పీసీస్ వచ్చేసి మ్యాంగ్రూవ్స్ ఉంటాయి. సో సాల్టీ మార్షెస్లో పెరిగే మ్యాంగ్రూవ్స్, అలాగే వెరైటీ ఆఫ్ బర్డ్స్ కూడా ఇక్కడ ఉంటాయి ఈ లిటరల్ స్వాంప్ ఫారెస్ట్లో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో బయోడైవర్సిటీ యూనిట్ గురించి చూద్దాం.